వెల్కమ్ బ్యాక్ టు జోస్నాస్ కిచెన్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము ఆనియన్ సమోసా తయారు చేద్దాం. దానికోసం ఒక బౌల్లో మైదా పిండి తీసుకోండి. దాంట్లో అర స్పూను వాము వేయండి. రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేడి చేసి వేయండి. పిండికి ఆయిల్ ఉప్పు మంచిగా పట్టేలాగా కలుపుకోండి ఒకసారి. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేస్తూ కలుపుకోండి. పిండి గట్టిగానే ఉండాలండి. మన చపాతీ పిండి కంటే కొంచెం గట్టిగా ఉంటే బాగుంటుంది, సమోసా ఈజీగా వస్తుంది. అలా తడిపేసిన దాన్ని కొంచెం ఆయిల్ అప్లై చేయండి పైన చేసి మూత పెట్టి ఉంచండి ఒక అరగంట. ఇప్పుడు దానికి స్టఫింగ్ తయారు చేద్దాం. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి పెట్టుకోండి. కొద్దిగా కారం, అర స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర పొడి అర స్పూన్, ధనియాల పొడి అర స్పూన్ వేయండి. కరివేపాకు, కొత్తిమీర రెండు సన్నగా కట్ చేసి వేయండి. ఉప్పు కూడా వేయండి అర స్పూను. మూడు ఈక్వల్ పార్ట్స్ తయారు చేసుకొని పక్కన పెట్టుకొని దాన్ని చపాతీ పిండిలాగా కొద్దిగా పొడి పిండి వేసుకొని చపాతీలాగా చేసుకోండి. అలా సైడ్ తీసేసి ఒక సైడ్ ఇలా మడతెట్టి ఇంకో సైడ్ ఇలా చేయండి సమోసా గురించి. ఈ ఆనియన్ సమోసా చాలా ఈజీగా చేసుకోవచ్చండి, టేస్టీగా కూడా ఉంటుందండి బాగా. కొంచెం వాటర్ పెట్టండి లాస్ట్కి సైడ్. అలా అన్ని సమోసాలు తయారు చేసుకొని పక్కన పెట్టుకోండి. డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టి అది కాగిన తర్వాత వేసేయండి మనం తయారు చేసి పెట్టిన సమోసా. అదిగోండి వేగిపోయి అలా దూరంగా వేగిన తర్వాత తీసేయడమేనండి. ఎంతో టేస్టీ అయిన ఆనియన్ సమోసా. ఫ్రెండ్స్, నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.